లక్ష్మీ మంచు ఒక నిర్మాతగానే కాకుండా దర్శకురాలు, మంచి నటియే కాదు, వ్యాఖ్యాత కూడా. బుల్లితెరపై లక్ష్మీ టాక్ షో అంటూ ఒక యాంకరింగ్ షోని స్టార్ట్ చేసింది. అందులో సెలబ్రిటీల మనోగతాలని చాలా చక్కగా కన్వే చేసింది. ఆ తరువాత నేను సైతం అన్న కార్యక్రమం ద్వారా ఎందరికో సహాయం చేసింది. అలాగే సెలబ్రిటీల ద్వారా కూడా వాళ్ళకి ఎంతో సహాయం చేసేలా సోషల్ సర్వీస్ షోని చేసింది. ఆ తరువాత మరొక షోతో అందరినీ అలరిస్తోంది. ఇలా ఒకటా రెండా ఎన్నో షోస్తో యాంకర్గా మంచి పేరు తెచ్చుకుంది లక్ష్మి. ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు లక్ష్మి కూడా మారింది. తన పంధాన్ని మార్చుకుంది. ముఖ్యంగా ఫీట్ అప్ విత్ ద స్టార్స్ అనే ప్రోగ్రాంతో ఆర్టిస్ట్లోని మసాలా ముచ్చట్లని చోటు చేసుకుంటోంది. బెడ్ టైమ్ స్టోరీస్ని పంచుకుంటోంది. పడక గదిలో నిద్రావస్థలో ఉంటూ వాళ్ళు చెప్పే సంగతులని వైరల్ చేస్తోంది మంచు లక్ష్మి. ఇలా ఓ నటిగా, వ్యాఖ్యాతగా, నిర్మాతగా మరి ట్రిపుల్ రోల్ చేస్తున్న లక్ష్మీ మంచు తాజాగా వస్తున్న ఈ కార్యక్రమం మంచిగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ షోలో సమాంత, వరుణ్ తేజ్, శృతి హాసన్, రకుల్ ప్రీత్ అలాగే నిఖిల్ వచ్చి సందడి చేశారు. తాజాగా నిఖిల్ ఎపిసోడ్లో మరింతగా వైరల్ అయింది. అంతకుముందు సమంత, రకుల్, శృతి హాసన్ అయితే బాంబుల్లాంటి వార్తల్ని చెప్పడంతో ప్రేక్షకులు అవాక్కైపోయారు. షో కూడా మంచిగా వ్యూస్ని సాధిస్తూ ముందుకెళ్తోంది. రికార్డెడ్ ఎపిసోడ్ని కూడా రిపీట్ చేసి చూస్తున్నారు ఆడియన్స్. అంటే ఎంతగా క్లిక్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సో నిఖిల్ లక్ష్మీ మంచు గురించి కూడా చాలా విషయాలే షేర్ చేసుకున్నారు. తన పర్సనల్ లైఫ్ విషయాలే కాదు, లక్ష్మీ మంచు తనని ఎలా ఆహ్వానించిందారో చెప్పి షాక్ ఇచ్చాడు. సో లక్ష్మీ మంచు గారు మాలాంటి హీరోల్ని పిలిస్తే రావాల్సిందే, లేదంటే కైమా కొట్టేస్తారు అంటూ సరదాగా నవ్వించాడు. అలాగే లక్ష్మి గారు నాకు ఫోన్ చేసి నైట్ డ్రెస్లో అలానే ఓ గంట ఈ ఇంటర్వ్యూకి వచ్చేయంటూ పిలిచిందట. ఆ విషయం చెప్పగానే మంచు లక్ష్మి కూడా అవాక్కై నిఖిల్ వైపు చూసింది. అంటే ఇంటర్వ్యూ కోసం చెప్తున్నా అంటూ మళ్ళీ దాన్ని ఇంకో రకంగా డెలివర్ చేశాడు నిఖిల్. ఏది ఏమైనా నిఖిల్ తన అల్లరి చేష్టలతో అక్కడ తన లైఫ్ గురించిన విషయాలు ఎన్నో షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తనకు కాబోయే భార్య గురించి చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ గురించి చాలా రకాలైన వార్తలు వస్తున్నాయని, ఇప్పుడు నేను అసలు విషయం చెప్తానంటూ తన కాబోయే భార్య తన గర్ల్ ఫ్రెండ్ ఓ డాక్టర్ అని, ఆమె తన పర్సనల్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని, స్వేచ్ఛను గౌరవిస్తుందని చెప్పాడు. ఎక్కడికైనా నేను సినిమాల్లో తనకు అందుబాటులో లేకపోయినా విసుక్కోదు, పార్టీలకు వెళ్తానంటే కోపడదు, నా ఫోన్ చెక్ చేయదు, తను నన్ను అర్థం చేసుకుంటుంది, అందుకే నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను అంటూ తన ఫ్రీడమ్, ప్రియురాలని గురించి తెలిపాడు మన నిఖిల్. మొత్తానికి తనను పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చేశాడు నిఖిల్. మరి మొత్తం ఎపిసోడ్లో లక్ష్మీ మంచు గురించి చెప్పిన డైలాగే హైలైట్ అవ్వడంతో అది కాస్త వైరల్ అయింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.